అమెరికాలో స్థిరపడాలని కలలు కనే విదేశీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం మరో భారీ షాక్ ఇచ్చింది. కొత్త H-1B వీసా దరఖాస్తులపై ఏకంగా $1,00,000 అంటే సుమారు 85 లక్షల భారీ రుసుమును విధించేందుకు ఫెడరల్ కోర్టు అనుమతించింది. ఈ పెంపును సవాలు చేస్తూ USA ఛాంబర్ ఆఫ్ కామర్స్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తి బెరెల్ హువెల్ తిరస్కరించారు. ఆర్థిక జాతీయ భద్రతా దృష్ట్యా నిర్ణయాలు తీసుకునే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఇకపై అమెరికా H-1B వీసా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ప్రస్తుతం H-1B వీసా ఫీజులు $2,000 నుంచి $5,000 మధ్య ఉన్నాయి. దీన్ని ఒక్కసారిగా $1,00,000 అంటే మన కరెన్సీలో దాదాపు 85 లక్షల రూపాయలు పెంచడం వల్ల అమెరికాలోని చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడం భారంగా మారనుంది. అమెరికా కంపెనీలు గ్లోబల్ టాలెంట్ను వాడుకోకుండా ఈ నిర్ణయం అడ్డుపడుతుందని వాణిజ్య మండలి ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే అమెరికా పౌరులకే ఉద్యోగం ప్రాధాన్యం దక్కాలన్న ట్రంప్ విధానాలకు ఈ తీర్పు ఊతమునిచ్చినట్లయింది. ఫీజుల పెంపుతో పాటు వీసా ఎంపిక ప్రక్రియలోనూ ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్త వెయిటెడ్ మోడల్ను తీసుకురానుంది. అత్యధిక నైపుణ్యం ఉండి ఎక్కువ వేతనం పొందే అభ్యర్థులకే ఇకపై వీసాలు దక్కనున్నాయి. ఈ కొత్త నిబంధన 2026 ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి రానుంది. ఇక కోర్టు తీర్పుపై ఐటీ కంపెనీలు అసంతృప్తిగా ఉన్నాయి. ఈ నిర్ణయం వల్ల అమెరికా టెక్ రంగం వెనుకబడిపోతుందని హెచ్చరిస్తున్నాయి. ఫెడరల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇతర డెమోక్రటిక్ రాష్ట్రాల కార్మిక సంఘాలు కూడా ఈ ఫీజు పెంపును వ్యతిరేకిస్తుండటంతో ఈ వివాదం చివరకు అమెరికా సుప్రీం కోర్టుకు చేరే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.